ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నడుస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అది హెల్దీ సైన్ అంటారా లేక? జనరల్గా మనం ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసినప్పుడు కర్ణభైరికి యువతలు ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో ఏ ప్రోటోకాల్స్ ఆర్ డైలీ క్లీనింగ్ యూస్, బికాజ్ ఏదో మైల్డ్ సోప్ యూస్ చేయండి. కర్ణభైరికి కానీ ఆ ఇయర్ కెనాల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు వాటర్ వెళ్ళినా షాంపూ వెళ్ళినా ప్రాబ్లం. బయట మీరు క్లీన్ చేస్తే ఏం కాదండి. మీరు ఏదో ఒకటి తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్. ఎక్కువ ఇయర్ బడ్స్ వాడద్దు ఇది కూడా చెప్తుంటారు ఏంటి సైడ్? ఈ హియరింగ్ లాస్ ఎంతకాలం పాటు? మీరు 1-2 సెన్సరీ న్యూరల్కి చెప్పారు, వెంటనే తెలుసుకుంటే 24 అవర్స్ లోపల రావాలి, 48 అవర్స్ లోపల వస్తేనే రిస్టోర్ అవుతుంది. రైట్. ఇలాంటి గ్రాడ్యువల్ ఫంక్షనల్ అదే కండక్టివ్ హియరింగ్ లాస్కి కొంతకాలం చూసి చూడనట్టు ఊరుకుంటాం కదా, అంటే ఏదో కంజెషన్ ఉందిలే, వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పి. ఎంతకాలం పాటు ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి? సూనర్ ద బెటర్. మీరు ఎంత తొందరగా వెళ్ళి డాక్టర్ని చూపించుకుంటే. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి హియరింగ్ లాస్, చాలామందికి సింపుల్ వ్యాక్స్ వల్ల హియరింగ్ లాస్ ఉంటుంది. చిన్న ఎగ్జామినేషన్ చేస్తే ఇయర్ లోపల వ్యాక్స్ ఉందని తెలుస్తుంది. ఆ వ్యాక్స్ తీస్తే హియరింగ్ విల్ బి రిస్టోర్డ్. 1. సెకండ్ థింగ్, ఎటువంటి హియరింగ్ లాస్ అనేది నిర్ధారించాలి మనం. ఈజ్ ఇట్ సెన్సరీ న్యూరల్ ఆర్ కండక్టివ్? ఈజ్ ఇట్ కంజెనిటల్ ఆర్ అక్వైర్డ్? కంజెనిటల్ అంటే పుట్టుకతో ఉన్నది. అక్వైర్డ్ అంటే మీరు జీవిత కాలంలో మీకు ఏదో ఇన్ఫెక్షన్ వలనో గాయం వలనో దేని వలనో వచ్చిన. ఈ రెండింటిని మనం గమనించి క్లాసిఫై చేసి ఎంత పర్సంటేజ్ ఉంది చూసి మనం దీన్ని సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బికమ్ నార్మల్ అండి. అవును, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే పెద్ద ప్రాబ్లం అండి. 20% ఉన్నది 40 అవుతుంది, 40 ఉన్నది 60 అవుతుంది. ఇంకా వాళ్ళ జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొనసాగిస్తూ దాన్ని డిలే చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నాకు వినపడట్లేదు అంటాడు. సార్ ఒక ఫైన్ చూస్తే సింపుల్ వ్యాక్స్ ఉంది. వ్యాక్స్ తీసేయగానే సార్ మీరేం గట్టిగా మాట్లాడుతున్నారు అన్నాడు. గట్టిగా కాదు, యు ఆర్ యూస్డ్ టు దట్ కైండ్. సార్ ఏదైనా కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మేము చేసిన పెద్ద మ్యాజిక్ ఏం లేదండి. కర్ణభైరికి అంటుకొని ఉన్న ఆ చెవి నిండా ఉన్న వ్యాక్సిన్ తీసేసాం. ఇంకొకటి వచ్చేసి వ్యాక్స్ లాగా దెర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మటీరియల్ ఫిల్డ్ ఇన్ ద ఇయర్ కెనాల్. దాన్ని కెరటోసిస్ అపిరెన్స్ అంటామండి. అది లోపల పుట్టుకొని వస్తుంది. ఒకటి దూది లాంటి మటీరియల్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది లోపల నుంచి వచ్చేసి ఇయర్ మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. అది కనుక తీయడానికి ప్రయత్నం చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని లోకల్ ఎనస్థీజియా కింద చిన్న సర్జరీ చేసి అది మొత్తం తీస్తాం. దీస్ ఆర్ సింపుల్ వేస్ టు క్లియర్ ద కండక్టివ్ హియరింగ్ లాస్ బిసైడ్స్ మేజర్ సర్జరీస్. నడుస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అది హెల్దీ సైన్ అంటారా లేక ఫ్లూయిడ్ ఏదో ఉంది కాబట్టి కొంచెం ఎక్కడో సైనసెస్ డ్రైన్ చేయాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతారా మీరు? అంటే ముక్కు నుంచి చెవికి నేను మీకు ఇందాక చెప్పినట్టు యూస్టేషన్ ట్యూబ్స్ ఉంటాయండి. ఇవి ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనం ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసినప్పుడు కర్ణభైరికి యువతలు ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో, క్యాబిన్ మన ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న క్యాబిన్లో ఉన్న ప్రెషర్ వేరుంటుంది. మన ముక్కు ద్వారా ఈ కర్ణభైరి ఈ యూస్టేషన్ ట్యూబ్ నుంచి కర్ణభైరి వెనకాల ఏదైతే గాలి వెళ్తుందో అది సమానంగా ఉండాలి. ముక్కులో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి, అంటే ముక్కు దూలం వంకరగా ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రెషర్ కర్ణభైరికి వెనకాల ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏమైనా చప్పరించినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లేన్లో ఎక్కంగానే మీకు ముందు చాక్లెట్స్ ఇస్తారు. చాక్లెట్స్ ఇచ్చేది ఎందుకంటే మీరు అది చప్పరించడం వలన, తర్వాత నమలడం వలన, తర్వాత యాన్ చేసినడం వలన ఆవలింతలు వస్తాయి కదండి, దానివల్ల ఈ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో కొంతమందికి ఈ ట్యూబ్ గనక బ్లాక్ ఉంటే మీరు ఫ్లైట్లోనే కాదు కింద కూడా ఇన్ జనరల్గా మీరు వాక్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ కోల్డ్ అట్మాస్ఫియర్లో, డస్టీ అట్మాస్ఫియర్లో మీకు అది క్లోజ్ అయినప్పుడు పాపింగ్ సౌండ్స్ వస్తాయి. అవును. సో దాన్ని మనం యూస్టేషన్ ట్యూబ్ కాంప్లైన్స్ మనం ఎట్లాగుందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే హియరింగ్ విల్ బి నార్మల్. ఇన్ జనరల్గా అంటే మామూలుగా చెవుల పరిరక్షణ కోసం ఏ ప్రోటోకాల్స్ ఆర్ డైలీ క్లీనింగ్ ఈజ్, బికాజ్ ఏదో మైల్డ్ సోప్ యూస్ చేయండి,
లోపలేమి నూనె గిన్నె వేసి ఏం చేయకండి, ఎక్కువ ఇయర్ బడ్స్ వాడద్దు, ఇవి కూడా చెప్తూ ఉంటారు ఏంటి సర్జన్స్. మీరు ముఖ్యంగా చెవి కోసం పెద్దగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సోపు, షాంపూ మీరు ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మీరు స్నానం చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా షాంపూ చేసినప్పుడు ఏవైతే షాంపూ వాటర్ లోపలికి వెళ్తే క్లీన్ అయిపోద్ది. దానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, కర్ణభైరికి కానీ ఆ ఇయర్ కెనాల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు వాటర్ వెళ్ళినా షాంపూ వెళ్ళినా ప్రాబ్లం. ముఖ్యంగా మీరు ప్రికాషన్స్ అంటే ఇయర్ బడ్స్ జస్ట్ సర్ఫేస్ బయట మీరు క్లీన్ చేస్తే ఏం కాదండి. మీరు ఏదో ఒకటి తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మే డ్యామేజ్ ద ఇయర్ డ్రమ్. దాని వలన మీ కర్ణభైరి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాక్స్ ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినన్. ఈ మన చెవు కెనాల్ బయట వ్యాక్స్ పుట్టుకొని వస్తుంది. మనకు చెమట వచ్చినట్టు అది వ్యాక్స్ రావడం నార్మల్. రైట్. బట్ కొంతమందికి ఎక్సెస్ స్వెట్ ఎట్లా అయితే వస్తుందో, కొంతమందికి మామూలుగానే రూమ్లో కూర్చొని ఉంటారు, వాళ్ళకి చెమట కారిపోతూ ఉంటుంది. అలాగా ఈ వ్యాక్స్ కూడా కొంతమందికి ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే సెరూమెన్ ఏదైతే వ్యాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెరగడం, పుట్టుకొచ్చి రావడం వల్ల వాళ్ళు తీస్తారండి, తీయడానికి ట్రై చేస్తారు. 10% బయటకు వస్తుంది కానీ 90% లోపలికి వెళ్ళిపోద్ది. ఓహో, సో అది ఇంకా డేంజర్. లోపలికి వెళ్ళిపోయి అది చాలా హార్డ్, సిమెంట్ లాగా హార్డ్ అయిపోతుంది, వెళ్ళి కర్ణభైరిని ఇలా అతుక్కుంటుంది. అప్పుడు కొంతమంది దాన్ని తీసే ప్రయత్నంలో కర్ణభైరిని డ్యామేజ్ చేస్తారు. అది ఎండోస్కోపీ ద్వారానే చేయాలంటారు. ఇన్ జనరల్గా మా దగ్గరకు వస్తే చూస్తాం. వ్యాక్స్ కనుక ఉంటే దాన్ని మెత్తబడడానికి మేము కొంతమందికి డీ వ్యాక్స్, క్లియర్ వ్యాక్స్ అని డ్రాప్స్ వేస్తాం. అది రోజుకి ఒక 3-4 సార్లు ఒక 5 రోజులు వేస్తే అదే సాఫ్ట్ అయి బయటికి వచ్చేస్తుంది. రాని పక్షంలో మా దగ్గరకు వస్తే వీ రిమూవ్ ఇట్ మాన్యువల్లీ, త్రూ సమ్ కెమెరా పెట్టి లోపల ఎండోస్కోప్ పెట్టేసి వీ రిమూవ్ ఇట్. రైట్ సార్. న్యాచురల్ హియరింగ్ లాస్, కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడాం. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది ఏ హియరింగ్ లాస్కి వాడతారు? ఈ సర్జరీ ఇప్పుడు బాగా ఊపందుకుంటూ, అంటే చాలా కాలంగా ఉంది, బట్ భారతదేశంలో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి. బేసిక్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్. సో దీనిలో మేము డెసిబెల్స్లో కౌంట్ చేస్తాం, ఎంత హియరింగ్ లాస్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు మాట్లాడుతుంది బాగానే వినిపించవచ్చు, మీరు కొంచెం దూరంగా ఉంటే మీకు వినిపించకపోవచ్చు. సో దీని వేవ్ లెంగ్త్ ఎంత ఉంది, దీని వాట్ టైప్ ఆఫ్ గ్రాఫ్, ఎంత డెసిబెల్స్, ఎంత పిచ్, మొత్తం దీంట్లో మేము ఆడియోమెట్రీలో చూస్తాం. చూసి 1 సైడా 2 సైడ్స్ ఎంత పర్సంటేజ్. ఒకవేళ మోడరేట్ టు సివియర్ కనుక ఉండి, మైల్డ్ టు మోడరేట్ ఉంటే డిపెండింగ్ అపాన్ దేర్ యూసేజ్ హియరింగ్ ఎయిడ్స్ అడ్వైస్ చేస్తాము, 1 లేక 2. 90 డెసిబుల్స్ పైన గనక ఉంటే ప్రొఫౌండ్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20 డెసిబుల్స్ అండి, మనకి 10 to 20 డెసిబుల్స్, 22 డెసిబుల్స్ ఇస్ ద నార్మల్ హియరింగ్ రేంజ్ వేర్ వి హియర్, మనకు వినపడుతుంది. వాళ్ళకి 90 డెసిబుల్స్ అంటే ఇంకా దాటిపోయింది, దాని అంటే మనలాగా వాళ్ళకి వినబడదు. సో ఆ 90 డెసిబుల్స్ని 20కి తీసుకురావాలి అంటే ఆ ఓన్లీ త్రూ ఎదర్ హియరింగ్ డివైస్ ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్. రైట్. సో హియరింగ్ డివైస్తో అంతగా 90, 120 ఉన్న వాళ్ళకి మనం రీస్టోర్ చేయలేము, దాని కెపాసిటీ అంత కాదు. కాబట్టి ఒక చిన్న సర్జరీ చేస్తామండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఒక యంత్రం ఉంటుంది. ఈ చెవి యొక్క వెనకాల భాగంలో ఈ బోన్ లోపల చిన్న హోల్ ఒక డ్రిల్ చేస్తాం, దాన్ని బావిలాగా ఒకటి తయారు చేసి దాంట్లో అమర్చి అక్కడి నుంచి చెవి వెనకాల భాగం నుంచి కర్ణభైరి వెనకాల ఏదైతే మీకు కాక్లియా అనే యంత్రం ఉంటుందో దాని లోపల ఆ ఎలక్ట్రోడ్స్ని అమర్చి చేస్తే మీకు నార్మల్ హియరింగ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద న్యాచురల్ హియరింగ్, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అండ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, ఇందాక నేను మీకు చెప్పాను, దిస్ ఈజ్ ఎక్వైర్డ్ ప్రాబ్లమ్స్కి. కొంతమంది పిల్లలకి పుట్టకతోనే హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది, దట్ ఈస్ కంజెనిటల్ డెఫ్నెస్. ఎస్. అప్పుడు ఇలా డాక్టర్స్ ట్యాప్ చేసి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా అని అనేక టెస్టులు చేస్తారు పుట్టిన కొన్ని రోజులు. అంటే బేసిక్గా దోస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్ వాట్ పీడియాట్రిషియన్స్ డూ. పీడియాట్రిషియన్స్ గమనిస్తారు, పిల్లోడు ఆల్ రిఫ్లెక్స్ పుట్టంగానే ఏడ్చాడా లేదా అని మీరు ఎట్లా చూస్తారో, అది పుట్టంగానే ఇవాళ రేపు ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రోటోకాల్. ది మేడ్ ఏ ప్రోటోకాల్. థైరాయిడ్ ఉందా లేదా, ఆడియాలజీ రిఫ్లెక్సెస్ ఉన్నాయా లేదా, సెకండ్ ఆర్ థర్డ్ డే అది చూడడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఆర్ థర్డ్ డేనే వాళ్ళకి తెలిసిపోతుంది పీడియాట్రిషియన్స్కి,
ఈ పిల్లోడు రెస్పాండ్ అవ్వట్లేదు సౌండ్స్కి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న టెస్ట్ చేస్తారు, OAE అంటారు, ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక హెడ్ ఫోన్ ఇస్తాను, హెడ్ ఫోన్ ఇచ్చేసి పెడతాను, పాట ఎట్లా ఉంది అంటే బాగుంది అంటారు. ఏ పాట అంటే ఇది మన వడికాల్ AR రెహమాన్ పాట అంటారు. ఎందుకంటే మీకు తెలుసు ఆ చిన్న ఇప్పుడే పుట్టిన 2 రోజులు 3 నెలలు 6 నెలల పిల్లోడు హీ కెనాట్ కమ్యూనికేట్. కరెక్ట్. వినిపిస్తుందా అంటే జవాబు ఇవ్వలేడు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎలక్ట్రోడ్స్ పెడతారు బ్రెయిన్కి, చెవు నుంచి సిగ్నల్ పంపించి బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ నుంచి సిగ్నల్స్ పిక్ చేస్తారు. అప్పుడు పిల్లోడికి వినిపిస్తుందా లేదా, బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది తెలిసి దాన్ని బట్టి ఓకే ఫైన్ హియరింగ్ ఈజ్ నార్మల్ అంటే వదిలేస్తారు. ఒకవేళ హియరింగ్ నార్మల్ లేదు అంటే అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు ఎంత పర్సంటేజ్ లోపల ఉన్న బ్రెయిన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆర్ దేర్ ఎనీ ట్యూమర్స్, దేర్ ఆర్ శ్వానోమాస్ అంటారు. సో ఏమైనా ఈ బ్రెయిన్ లోపల ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే నరంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ధ్వని యంత్రంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం క్లాసిఫై చేసి ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి వీ కెన్ ఆపరేట్ ఆఫ్టర్ 6 months. 6 months ప్రైమరీలీ 1 year తర్వాత మేము సర్జరీ చేసేసి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే యంత్రం పెడతాం. ఎందుకంటే సార్ సౌండ్ ని బట్టే వాళ్ళ మాటలు వస్తాయి. అందుకనే డెఫ్నెస్ తో పాటు డమ్నెస్ కూడా చాలా మందికి వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ యూ హ్యావ్ సెడ్. మాటలు రావు అంటారు చాలా మందికి, మూగవాడు పాపం మూగవాడు వాడికి మాటలు రావు అంటారు. బట్ వాడికి చెవుడున్న సంగతి ఎవడికి తెలీదు. ఎందుకంటే వాడికి మాటలు రాదు, వాడు మాట్లాడితే మీతో కమ్యూనికేట్ చేస్తాడు. వాడికి వినిపిస్తుందా లేదా అన్నది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ద మూగవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి చెవుడి వలన వాళ్ళకి సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వలన వాళ్ళు మాటలు ఎప్పుడు వినలేదు నేర్చుకోవడానికి. అవును. సో అమ్మ నాన్న అనడం కూడా రాదు. కొంతమంది హూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ వాడికి చెవుడు ఉన్నా కూడా లిప్ మూమెంట్స్తో మిమ్మల్ని క్యాచ్ చేస్తాడు మీరు ఏం మాట్లాడుతున్నారు అని. అది సో వాళ్ళు ఏంటంటే దట్ ఈస్ వై దే ఆర్ ల్యాగింగ్ బిహైండ్. వాడికి గనక మీరు కరెక్ట్ టైంలో మీరు కనుక్కొని ఎటువంటి హియరింగ్ లాస్ ఉంది, వీళ్ళకి మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఇవాళ రేపు ప్రభుత్వం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్గా మీరు సర్జరీ చేయించుకొని చేయాలంటే ఇది 12 నుంచి 15 లక్షల దాకా ఒక చెవుకు అవుతుందండి కాక్లియర్ ఇంప్లాంట్. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మన దేశంలో తయారు కాదండి. మొత్తం ప్రపంచం మొత్తంలో 3 దేశాల్లో, అమెరికా ఒకటి, దెన్ స్విట్జర్లాండ్ ఒకటి, దాని తర్వాత ఆస్ట్రేలియా, ఈ 3 దేశాల్లోనే దెర్ ఆర్ కంపెనీస్ అడ్వాన్స్డ్ బయోనిక్స్ అని, దాని తర్వాత ఒకటి కాక్లియర్ అని. సో దీస్ ఆర్ ఆల్ ద కంపెనీస్, వీళ్ళే తయారు చేస్తారు. ఏదైతే కాక్లియర్ ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలామంది పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా చేస్తున్నారు. చాలా పెద్ద విషయం అది. అవునండి. ముఖ్యంగా దీనిని ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారండి. ఒక చిన్న పిల్లోడికి 12 లక్షలు పెట్టి జస్ట్ వెనుకడికి నువ్వు పెట్టడం అనేది ఎవరు అంటే అంత దమ్ము ఎవరి దగ్గర లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫీజు 500 1200 ఎంతో ఉంది, మహా అయితే నా ఫీజు నేను కొట్టేయగలను. 15 లక్షలు పెట్టి నేను ఎవరికి ఆపరేషన్ నేను చేయలేను, ఎందుకంటే నా ఆర్థిక స్థితి, మై ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్ కెన్ కమ్ ఫార్వర్డ్. గవర్నమెంట్ కెన్ కమ్ ఫార్వర్డ్ అంటే అమెరికా, యూరోప్ లాంటి కొన్ని దేశాల్లో ఇవి జరుగుతుంది. బికాస్ దే పే ఇన్సూరెన్స్. వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేయకపోయినా కూడా దే హ్యావ్ సమ్ పాలసీస్, బికాస్ వాళ్ళకి అంత జనాభా లేదు. మన దగ్గర అంత జనాభా ఉన్నా, ఇంత ఖరీదైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన స్టార్ట్ చేశారు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది. అప్పటి నుంచి ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్, ఈఎన్టీ కోటి, చాలా బ్యూటిఫుల్ హాస్పిటల్ అండి. కోటి ఈఎన్టీ హాస్పిటల్ అన్నది చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, బాగా ట్రీట్మెంట్ చేయదు కదా. ద ఇలైట్ సైంటిఫిక్ పీపుల్, ద రియల్ వడికాల్ మన ఈఎన్టీ సర్జన్స్ని తయారు చేసేది వాళ్ళే. ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ తెలంగాణ. కనుక మీకు ఒకవేళ చూడాలనుకుంటే యూ షుడ్ గో టు ఈఎన్టీ హాస్పిటల్స్. చాలామంది నీట్గా ఉండదు, అదే ఉండదు, ఇలా ఉండదు అని చెప్పేసి ఇది అవుతారు. కానీ బట్ మీ దగ్గర కనుక పేషెంట్స్ ఉంటే, ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ ట్రీట్మెంట్, ద బెస్ట్ ప్లేస్ టు గో ఈజ్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విచ్ ఈజ్ ఎట్ కోటి. సో అక్కడ కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్నది ఫ్రీగా చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకి మాటలు బాగా వచ్చి అన్ని విధాలా వాళ్ళు పురోగతి చెందాలంటే
ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళలో ఇటువంటి ఒక జన్యుపరమైన లోపాల వల్ల వినికిడి లోపం ఉంటే గనక. బేసిక్గా అంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ వాట్ అన్నది ఎనీబడి విల్ లుక్ ఎట్ దట్. వాట్ ఈస్ ద గో టు మార్కెట్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈస్ దట్ వాల్యూ ప్రపోర్షన్ అంతా చూస్తారు. బట్ దిస్ ఈస్ హ్యుమానిటీ అండి. అది దిస్ ఈజ్ హ్యుమానిటీ. ప్రతి ఒక్కరు చారిటీ ఇస్తారు. ఒక 10 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యూ గో టు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ యూ సీ అక్కడ ఉన్న ఛాంబర్స్ని కూడా దాత ఫలానా దాత యుఎస్లో అతను ఇండియాకి కూడా ఎప్పుడు రాలేదు. లుకింగ్ ఎట్ ద బ్యూటిఫుల్ వర్క్ వాట్ దే ఆర్ డూయింగ్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డెడ్, దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే హ్యావ్ డొనేటెడ్. అలాగే చాలామంది ముందుకొచ్చి ఈ చిన్నపిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్స్ కోసం కనుక సాయం చేయగలిగితే చాలా బాగుంటుందండి. మై డ్రీమ్ ఈజ్ టు కమ్ అప్ విత్ ఏ హాస్పిటల్ లైక్ ఎల్వి ప్రసాద్ ఫర్ ఈఎన్టీ హాస్పిటల్. మన గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఈజ్ అన్ అమేజింగ్ హాస్పిటల్. బట్ అక్కడ ఉన్న రద్దీ, అక్కడ ఉన్న దీని వలన చాలామందికి కరెక్ట్ టైంలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, బట్ కరెక్ట్ టైంలో దొరకలేకపోతుంది బికాస్ దెర్ ఈజ్ బిగ్ హ్యూజ్ వెయిట్ లిస్ట్. సో అలాంటిది కనుక వచ్చేసి నో బడీ షుడ్ సఫర్ అండి. మూగవాడు ఉండకూడదు అని. చెవిటివాడు లేకపోతే మీకు మూగవాడు రాడు. అంటే చెవుడు కనుక ఉంటే ఆబ్వియస్లీ మీరు మాటలు నేర్చుకోరు. సో డెఫినెట్లీ అండి, పీపుల్ లైక్ యూ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఈ మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల మేము కూడా వీఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ చారిటీ వర్క్ అండి. వీఆర్ డూయింగ్ ఫ్రీ సర్జరీస్ ఫర్ మెనీ కిడ్స్ హూ కెనాట్ అఫోర్డ్, we are waiving off the fee, giving free medication and advising. There are some companies who are giving some what you call discount and subsidiary raise me the hearing aids. At the same time, maybe we can come to sponsor cochlear implants as well. చాలా అంటే హోల్ స్పెక్ట్రమ్, మైల్డ్ హియరింగ్ లాస్ మొదలుకొని చిన్న చిన్న ఇన్సిడెంట్లు, సౌండ్ పొల్యూషన్ వల్ల నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ మొదలుకొని, అలాగే కండక్టివ్ అంటే మోర్ ఒక దీర్ఘకాలిక సమస్యగా, అలాగే సెన్సరీ న్యూరల్ సడన్ ఆన్సెట్ ఆఫ్ అంటే హియరింగ్ లాస్ విచ్ ఇస్ కాస్డ్ బై అ బిగ్ సౌండ్ ఆర్ అ బిగ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. అది మీరు అనేది బ్రెయిన్ నుంచి వస్తున్న కైండ్ ఆఫ్ దట్ నర్వ్ అండి విచ్ కమ్స్. ఆ నరం. మీరు ఒక విషయం మీరు ఇప్పుడే చెప్పారు, మీరు బాగా గుర్తు చేశారు నాకు. సౌండ్ పొల్యూషన్ అన్నది మనం మర్చిపోతున్నామండి. మన సిటీలో ఉన్న సౌండ్ ఇట్ ఈస్ 90% ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హార్న్. అవును. మనం ఏదైతే హార్న్ కొడతామో దాని వలన ఈ సిటీలో చాలా శబ్దంగా ఉంది. సో ప్రభుత్వం కనుక ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సుల నుంచి ఈ హార్న్ తీసేస్తే సిటీస్ చాలా బ్యూటిఫుల్గా నిశ్శబ్దంగా ఉంటాయండి. అండ్ ప్రతి కార్లో కూడా మన సైకిల్ బెల్ లాంటిది ఏమైనా అమర్చాలి, బాబు పక్కన జరుగు అనడానికే. కానీ ఇప్పుడు హార్న్ అనేది ఒక బూతు మాట అయిపోయింది. వీడికి స్ట్రెస్ పెరుగుతుంది, విన్నోడికి కోపం వస్తుంది. కార్లో బస్సుల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారండి. నాట్ ఎవ్రీబడి కెన్ ఎఫర్ట్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్. సిటీ బస్సుల్లో కూడా ఆ తల్లు చిన్న చిన్న శిశువుల్ని తీసుకొని పోతుంటారు. నువ్వు హార్న్ కొడుతూ ఉంటావు, రోడ్డు మీద హార్న్ కొడుతూ ఉంటావు. హార్న్ కొట్టిన దానికి చలానా లేదు. ఏమైనా చేయగలరా మీరు? ఏమీ చేయలేరు. ఇతర దేశాల్లో కొంచెం ఆలోచించి కొడతారు హార్న్, కానీ ఇక్కడ మాత్రం అది నాయిస్ పొల్యూషన్కి చాలా కారకం అవుతుంది. దానివల్ల కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అన్నది మీకు సౌండ్ పొల్యూషన్, రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, ఫ్యాక్టరీల వల్ల అవ్వచ్చు. అండ్ యంగ్స్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మంచి పెద్ద బోస్ స్పీకర్స్ పెట్టేసుకొని ఫుల్ సౌండ్ పెట్టుకుంటారు, మీకు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో కొంచెం తక్కువ సౌండ్లో పెట్టుకొని మీరు మంచిగా యూ కెన్ లిసన్ టు వాట్ ఎవర్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఆర్ బీటీఎస్ nowadays. My daughter is big fan of BTS. I keep checking on her. ఎక్కువ సౌండ్ పెట్టుకుంటున్నావా లేదా, యూ డోంట్ లైక్ దిస్, నీకు ఇంకోటి కొంటా ఈ హెడ్ ఫోన్స్, బట్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ తక్కువ సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేయంట. సో ఇవన్నీ చాలా చాలా ఎసెన్షియల్ సార్. చాలా మంచి పాయింట్ అది. సకాలంలో గనక మనం దీన్ని కనుగొంటే గనక చాలా వరకు దీన్ని కొంతవరకు అరెస్ట్ చేయొచ్చు. హియరింగ్ లాస్ గ్రాడ్యువల్గా ప్రోగ్రెషన్ని అరెస్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని రివర్స్ చేసి కోల్పోయిన హియరింగ్ని మనం మళ్ళీ తీసుకురావచ్చు. ఏది లేకపోతే అంటే కాంప్లెక్స్ సర్జరీస్, మనకు ఉదాహరణకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా తప్పకుండా సాధారణ జీవితానికి కావాల్సినవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ యూ నీడ్ ద రైట్ డాక్టర్. అది ఎగ్జాక్ట్లీ అండి, ద రైట్ ట్రీట్మెంట్ ఎట్ ద రైట్ టైం అండి. మీరు ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా కూడా మీరు ఆ రైట్ టైంలో కనుక మీరు వెళ్ళకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ మొదలు పెట్టాం అల్కా యాగ్నిక్ గారి దగ్గర నుంచి. దెర్ ఆర్ సో మెనీ మ్యూజిషియన్స్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ లైక్ ప్లే లౌడ్ సౌండ్. సో ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్.
అండ్ మనోళ్ళు కూడా ఆ పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గర వెళ్ళిపోయి నిల్చుంటూ ఉంటారు. ప్లీజ్ యూజ్ ఇయర్ ప్లగ్స్ ఇలాంటి కన్సర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అండ్ దే కెనాట్ కంట్రోల్ ద సౌండ్, యూ కెన్ కంట్రోల్ బై యూజింగ్ సమ్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని. సో ప్లీజ్ డోంట్ గెట్ అసాల్టెడ్ బై దట్ నాయిస్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్ గారు. ఐ థింక్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు ఇంకా అట్లీస్ట్ ఆడియోమెట్రీ ఒక వయసు దాటాక ఎస్పెషలీ కొంత తెలియకుండా ఏర్పడిన పార్షియల్ హియరింగ్ లాస్ ఏదైతే ఉందో అది ఏ మేరకు ఉంది, ఏ మోతాదులో ఉందో తెలుసుకోవడానికైనా ఐ థింక్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆడియోమెట్రీ డైరెక్ట్ గా మీరు ఒక ఏంటి ఎగ్జామినేషన్ వన్స్ ఇన్ 2 years చేయించుకుంటే అండి, ఇఫ్ దెర్ ఇస్ వ్యాక్స్ ఆర్ నాట్. ఇంకోటి మా దగ్గర ఆడియోమెట్రిక్ పంపించే బదులు మా దగ్గర ట్యూనింగ్ ఫోక్ ఉంటుందండి. అది టింగ్ అని కొట్టి టింగ్ అని చెవి దగ్గర పెడితే వినిపిస్తుంది చూసారా, దాన్ని ట్యూనింగ్ ఫోక్ అంటాం. యా ఎగ్జాక్ట్లీ. ఆ ట్యూనింగ్ ఫోక్ తో కూడా వీ కెన్ ఫైండ్ అవుట్ ఇతనికి ఏమైనా హియరింగ్ లాస్ ఉందా లేదా అన్నది. అది కనుక ఉంటే కనుక దెన్ మేము ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకొని రండి, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని చెప్పేసి అంటాము. సో అదే గనక ఇన్ఫాంట్స్ అంటే శిశువుల్లో గనక ఉంటే బెరా ఆర్ ఓటోఅక్యూస్టిక్ ఎమిషన్స్ ఈ 2 రాస్తాం. దీంట్లో మనకి కంజెనిటల్ హియరింగ్ లాసా లేకపోతే అక్వైర్డ్ హియరింగ్ లాసా అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హియరింగ్ లాస్ తెలిస్తే కనుక మనం సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మొయినుద్దీన్ గారు ఫర్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.